వ్యూవర్స్, క్రితం వారంలాగే ఈ వారం కూడా పద వినోదం చూద్దాము. ఈనాడు ఆదివారం బుక్కులోని పద వినోదం. ఇక్కడ ఒకటి అడ్డం శ్రీనివాసుడు. ఇక్కడ 4 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి విష్ణుమూర్తి. వస్తుంది. అలాగే ఇప్పుడు ఒకటి నిలువు ఆటంకం. ఇక్కడ వి వచ్చింది కాబట్టి విఘ్నం. 2 నిలువు ఎలుక. వచ్చింది కాబట్టి మూషికం. 10 అడ్డం బురదలో. మధ్యలో వచ్చింది కాబట్టి పంకంలో రాయొచ్చు. మళ్ళా 10 నిలువు ఫలం. వచ్చింది కాబట్టి పండు. ఇప్పుడు 14 అడ్డం చూడాలి. తిలకించు. వచ్చింది కాబట్టి చూడు. ఇప్పుడు 14 నిలువు దృష్టి. వచ్చింది కాబట్టి చూపు. ఇక్కడ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు 11 నిలువు తెలుగు మెటల్ లోహం. ఇప్పుడు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు 15 అడ్డం చూడాలి. ఆర్భాటం. వచ్చింది కాబట్టి హంగామా. ఇప్పుడు 16 నిలువు చూద్దాం. 16 నిలువు మినపప్పు రుబ్బి ఆ పిండితో వేసే వడ. వచ్చింది కాబట్టి గారె. ఇక్కడ 3 నిలువు చూద్దాం. ఇప్పుడు 3 నిలువు నైపుణ్యమా. వచ్చింది కాబట్టి మా కదా. ఇప్పుడు 3 అడ్డం చూద్దాం. సంపూర్ణం కాదు కొంత. అంటే ఇక్కడ 3 వచ్చింది కాబట్టి పార్షికం రాయొచ్చు. 7 అడ్డం దారి. ఇప్పుడు 3 నిలువు ఇక్కడ నైపుణ్యమా వచ్చింది కాబట్టి మొదటి అక్షరం పా, 4వ అక్షరం మా వచ్చింది కాబట్టి పాటవమా అనొచ్చు. పాటవమా. అప్పుడు 7 అడ్డం ఏమిచ్చాడు ఇక్కడ దారి బాట. 12 అడ్డం శ్మశానం అంటే ఇక్కడ 12 వచ్చింది కాబట్టి వల్లకాడు. ఇప్పుడు 4 నిలువు చూద్దాం. 4 నిలువు ముళ్ళు అంటే కంటకం అంటాం కదా. ముళ్ళు కాబట్టి 4 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి కంటకాలు. ఇప్పుడు 8 అడ్డం చూద్దాం. 8 అడ్డం చాటింపు. టముకు వేయడం అంటారు కదా, టముకు. ఇప్పుడు 5 నిలువు దళం అంటే తులసి దళం అలా అంటాం కదా. ఆకు. వచ్చింది కాబట్టి ఆకు. 5 అడ్డం ఏంటి తోడ్పాటు సాయం. వచ్చింది కాబట్టి ఇక్కడ ఆసరా. ఇప్పుడు 6 నిలువు చూద్దాం. అంతఃపురం అంటే వచ్చింది కాబట్టి రాజకోట అయినా అవ్వచ్చు, రాణివాసం అయినా అవ్వచ్చు. చూద్దాం. 13 అడ్డం వ్యాజ్యం అంటే దావా. అప్పుడు ఇక్కడ రాణివాసం అవుతుంది. 17 అడ్డం స్నేహం. వచ్చింది కాబట్టి స్నేహం అంటే వచ్చింది కాబట్టి సావాసం. 13 నిలువు
కార్చిచ్చు, పదమూడు నీళ్ళు కార్చిచ్చు అంటే దావా వచ్చేది కాబట్టి దావానలం అంటారంట. ఓకే, ఇప్పుడు 20 అడ్డం. 20 అడ్డం ఏంటి? స్త్రీ. స్త్రీ ఇక్కడ స్త్రీ అంటే అంగన వస్తుంది, లలన వస్తుంది, ఏమొస్తుందో చూద్దాం. ముందు 17 నిలువు చూద్దాం. 17 నిలువు, 17 నిలువు. ఇక పైన కొనసాగవు క్లుప్తంగా. సా వచ్చింది కాబట్టి సాగవిక. అప్పుడు 20 అడ్డం. 20 అడ్డం స్త్రీ. ఇక్కడ గన వచ్చింది కాబట్టి అంగన. 25 అడ్డం ఆలస్యం జాప్యం. విలం వచ్చింది కాబట్టి విలంబం. విలంబం. ఇప్పుడు 26 నిలువు. 26 నిలువు సేవకుడు. ఇక్కడ బొమ్మ వచ్చింది కాబట్టి బంటు. ఇక్కడ ఇలా అయిపోయింది. ఇప్పుడు 30 అడ్డం చూద్దాం. 30 అడ్డం ఏంటి? నెమ్మదైన స్వభావం. కా వచ్చింది కాబట్టి నెమ్మదైన స్వభావం అంటే మెతక స్వభావం. ఇప్పుడు 31 నిలువు చూడాలి. 31 నిలువు తాకట్టు. తాకట్టు అంటే తా వచ్చింది కాబట్టి ఇక్కడ తనఖా రాయొచ్చు. తనఖా. ఇప్పుడు 24 నిలువు చూద్దాం. 24 నిలువు నానుడి. నానుడి అంటే సామెత. ఇప్పుడు 33 అడ్డం. 33 అడ్డం ఏంటి? ఆంధ్ర మహాభాగవత కర్త. తన వచ్చింది ఆంధ్ర మహాభాగవత కర్త పోతన. ఇప్పుడు ఇక్కడ 37 అడ్డం చూద్దాం. 37 అడ్డం పద్దు. పద్దు అంటే మనం షాప్స్లో వేసి నిలువ ఉంచేది. ఖాతా. 38 నిలువు. ఇక్కడ 38 నిలువు. 38 నిలువు కూర్మం. కూర్మం అంటే తాబేలు. తాబేలు. ఇప్పుడు 43 అడ్డం వాణిజ్యం చేసేవాడు. వాణిజ్యం చేసేవాడు. ఇది ప్రస్తుతానికి హోల్డ్లో పెడదాం. 39 నిలువు ఏంటి చూద్దాం. పువ్వు వంటి స్త్రీ. ఇది కూడా చూద్దాం. ఇక్కడ రావట్లేదు కాబట్టి ఇక్కడికి వద్దాం. ఇక్కడ 18 అరుపు. 18 నిలువు అరుపు. అరుపు అంటే 2 అక్షరాలు కాబట్టి కేక రాద్దాం. 21 అడ్డం సమస్తం అంటే కా వచ్చింది కాబట్టి సకలం. 21 నిలువు. 21 నిలువు భార్య సతి. ఇప్పుడు 27 అడ్డం. 27 అర్థం భర్త అంటే పతి. ఇప్పుడు 27 నిలువు. 27 నిలువు కమలం పద్మం. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు 19 నిలువు చూద్దాం. 19 నిలువు ఏ విధంగా, ఎలా. 23 అడ్డం ధైర్యం.
లాసా వచ్చింది కాబట్టి దిలాసా వస్తుంది. 23 నిలువు రోజు తీ వచ్చింది కాబట్టి నం దినం. 28 అడ్డం కవిత్వం నం వచ్చింది కాబట్టి కవనం. అప్పుడు 22 నిలువు రావణుడి రాజ్యం లంక. 29 నిలువు చూద్దాం. 29 నిలువు పోక చెక్క ఒక్క. అప్పుడు ఇక్కడ కవనం సరిపోతుంది. ఇప్పుడు ఇది చూద్దాం. 32 నిలువు 32 నిలువు పవనం. 32 నిలువు పవనం కదా, 3 అక్షరాలు ఇచ్చాడు. ఇప్పుడు 35 అడ్డం ఏంటో చూద్దాం. 35 అడ్డము చేరువ. చేరువ అంటే సమీపం. అప్పుడు 32 నిలువు 32 పవనం అంటే సమీరం అవుతుంది. 40 అడ్డం పొట్ట కడుపు. 40 అడ్డం రమ్ము వచ్చింది కాబట్టి ఉదరం. అప్పుడు 35 నిలువు ఇల్లు సదనం. సదనం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 33 నిలువు కదా, 33 నిలువు కలహం యుద్ధం. పో వచ్చింది కాబట్టి పోరు. పోరు. 36 అడ్డం గ్రామం ఊరు. 36 నిలువు 36 నిలువు నక్క కూత. ఊళ అంటారు కదా, ఊళ. 41 అడ్డం సమయం. 41 అడ్డం సమయం. ఇక లా వచ్చింది కాబట్టి వేళ. ఇప్పుడు 41 నిలువు చూద్దాం. 41 నిలువు శీఘ్రం త్వరితం అంటే వే వచ్చింది కాబట్టి వేగం. ఇప్పుడు 44 అడ్డం చూడాలి. 44 అడ్డం పక్షి ఖగం. 44 నిలువు గాడిద. గాడిద. ఇప్పుడు 48 అడ్డం ఘా వచ్చింది కాబట్టి చూద్దాం. పచ్చిమిర్చి కొరికితే ఏమవుతుంది? ఇక్కడ పచ్చిమిర్చి కొరికితే కారం. అప్పుడు గాడిద కారం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 42 నిలువు 42 నిలువు హృదయం. 2 అక్షరాలు కాబట్టి యద. ఇప్పుడు 45 అడ్డం అన్నదమ్ములు సోదరులు. ఇప్పుడు 46 నిలువు తెలుగు టేస్ట్ రుచి. ఇప్పుడు 45 నిలువు 45 నిలువు సొగసు తగులు సోకు. 49 అడ్డం బెరుకు సంకోచం. కు వచ్చింది కాబట్టి బెరుకు అంటే జంకు రాయొచ్చు, జంకు. ఇప్పుడు ఇక్కడ 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 ఉన్నది చూద్దాం. 34 సింగిల్ లెటర్ కదా, 34 ఇక్కడ సింగిల్ లెటర్ ఏంటో చూద్దాం. 34 నిలువు 10తో వేడుక ఉత్సవం. నిలువు 10 ఏంటి? పండు. వేడుక ఉత్సవం అంటే పండుగ కదా, సో ఇక్కడ 34 గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సింగిల్ అక్షరం క్వశ్చన్ ఏంటి? 47 నిలువు 34తో అహంకారం. ఇక్కడ గా వచ్చింది కాబట్టి ఇక్కడ వం. ఓకే. ఇప్పుడు ఈ 2 రావాలి. ఇంకా బే. 43 అడ్డం 43 అడ్డం వాణిజ్యం చేసేవాడు. బే వచ్చింది. 39 నిలువేంటి?
39 నిలువు, పువ్వు వంటి స్త్రీ. ఓకే. 50 అడ్డం, 50 అడ్డం కుక్కుటం. బేహరి వస్తుంది ఇక్కడ, వాణిజ్యం ఉంది ఇక్కడ. పువ్వు అంటే విడి కదా, పువ్వు అంటే విడి. పువ్వు అంటే స్త్రీ అంట. ఇప్పుడు 50 అడ్డం కుక్కుటం. కుక్కుటం అంటే కోడి కదా, కోడి. ఇక్కడ విడి ఇదొకటి రాలేదు, మిగతా అంతా వచ్చేసింది. ఇదండి ఈ వారంది. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం మళ్ళీ కొత్త పజిల్తో వద్దాం.